ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా బాగున్నారని తలుస్తున్నాను. మరొక భాగంలోనికి వెళ్దాం. మరి ఈరోజు ఏం చేద్దామంటే లూకాసు సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 6-7 వచనాలు. 8వ వచనంలో 6వ వచనం చదువుతున్నాను. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచూ ఉన్నప్పుడు అక్కడ ఊచకొడి చేయగలవాడు ఒకడు ఉండేను. ప్రైజ్ ది లార్డ్. సమాజ మందిరం అనగా మనం కలుసుకునే ప్రార్థన ఆలయం, దాన్ని ఆ రోజుల్లో సమాజ మందిరము అన్నారు. మరి అక్కడ యేసు ప్రభువారు ఆయనకు వాడుక ఏంటంటే, వాడుక చొప్పున ఆయన ప్రతి విశ్రాంతి దినానంటే అది యూదులకు శనివారం వస్తుంది, 7వ రోజు. కాబట్టి మనము ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి 6వ దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనము ఆదివారం నుంచి ఆదివారానికి లెక్కించుకొని వారాంతరమున ప్రభు పునరుద్ధానుడైనటువంటి ఆదివారమున ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఏదైనా ఒకటే సరే, వీటి గురించి తర్వాత సంగతి. కానీ విశ్రాంతి దినాన ఆయన అంటే మనకు ఆదివారం అనుకోండి, ఆరాధన దినమందు ఏం చేస్తున్నాడంటే బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలోనికి వెళ్తున్నాడు. మనం అందరం కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. నీవు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలి ఆదివారం అయితే. మిగతా ప్రార్థన టయాల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఊచ చేయగలిగినటువంటి ఒకరిని మనం ఏం చేస్తున్నామంటే చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒక పని చేయనటువంటి చేయగలిగేవాడు, ఎండిపోయిన చేయగలిగే వాడిని చూస్తూ ఉన్నాం. అక్కడ వాడు ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, చెయ్యి చాపమన్నప్పుడు వాడు లేచి నిలిచాడు. అందుకు ఆయన ఏం చేశాడంటే, నీ చెయ్యి చాపమని అంత చెప్పగా 10వ వచనంలో అది బాగుపడినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఉపవాస ప్రార్థన అయినా, మరి పాటల కార్యక్రమమైనా, మరి ఏ ఆరాధన అయినప్పటికీ ఒక దేవుని మందిర అనుభవం నీకు ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అనుభవం నీకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని యొక్క మందిర సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునిని ఆరాధించాలి. మరి నువ్వు ఈనాడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు క్రమంగా దేవుని బిడ్డగా కొనసాగుతున్నప్పుడు నీ పాపములు క్షమింపబడతాయి. నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు, నిన్ను బాగు చేస్తూ ఉంటాడు. ప్రభువారు నిన్ను లేవనెత్తుతూ ఉంటాడు. ఎందుకంటే 2-3 కూడి ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే, ఆ రోజుల్లో కాదు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చాడు. ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఆయన లేవనెత్తేవాడై ఉన్నాడు. కనుక భయపడొద్దండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు అంతా బాగున్నప్పటికీ నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. అది మనకు దీవెనై ఉంటూ ఉన్నది, ఆశీర్వాదమై ఉంటూ ఉన్నది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మరొక లేఖన భాగంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.